ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మరి ఈరోజు వీడియో ఏంటి అంటే నేను టమాటీ పప్పు చేయబోతున్నాను. మనకి ఇంట్లో నార్మల్గా కర్రీస్ అవి లేనప్పుడు ఏం చేస్తారో ఫస్ట్గా గుర్తొచ్చేది పప్పు. ఏదైనా పప్పు, టమాటీ పప్పు కానీ ఏదైనా పప్పు చేసుకుంటారు. అలానే నేను కూడా పప్పు చేయాలనుకుంటాను. పప్పు ఎలా చేస్తాను, ఎలా పెడతాను, ఏంటి టమాటీ పప్పు చేయబోతున్నాను. మీరు కూడా చూడండి, ఓకేనా? నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి, ఇంకా లైక్ చేయండి. సరే, కిచెన్లోకి వెళ్ళిపోదామా. నేను ఏమేమి చేస్తున్నాను ఏంటనేది చూపించేస్తాను మీకు, ఓకేనా? ఇంకోటి ఏంటంటే అనుకోవచ్చు, ఏంటి ఇలా మాట్లాడుతుంది అనేసి అనుకోవచ్చు. నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, అందు గురించి కొంచెం నీరసంగా ఏదోలా మాట్లాడుతున్నాను. ఏమనుకోకండి, సరేనా? సరే, అయితే వెళ్ళిపోదాం కిచెన్లోకి. ఇగో ఫ్రెండ్స్, మరి నేను కిచెన్లోకి వచ్చాను. ఫస్ట్గా కావాల్సింది మనకి ఏంటంటే పప్పు. మీకు ఎంత పప్పు కావాలో అంత పప్పు వేసుకోండి. టమాటీ పప్పు కాబట్టి టమాటీ ఎక్కువగానే వేస్తున్నాను నేను. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు 3 మొత్తం అన్నీ కలిపేసేస్తున్నాను. కరివేపాకు ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకే ఇప్పుడు కరివేపాకు వేసాను ముందుగానే. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకోవాలి. దీనికి సరిపోయినంత వాటర్ వేసుకోవాలి. సరిపడా వాటర్ వేసుకున్నాం కదా, మనం ఇప్పుడు ఏంటంటే పసుపు వేసుకుంటున్నాం. కొంచెం పసుపు, ఇంకా కారం కొంచెం వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఇంకా సాల్ట్ కూడా సరిపోయినంత వేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇదంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకుంటాను. కుక్కర్ మూత పెట్టుకొని విజిల్, అంటే పప్పు కొంతమంది విజిల్ కుక్కర్లో వేగం ఉడుకుతుంది, కొంతమంది కుక్కర్లో అంటే లేట్గా ఉడుకుతుంది కదా. అలానే కొంచెం లేట్గా టైం పడుతుంది అనమాట మా కుక్కర్లో ఉడకడానికి. ఒక 6-7 విజిల్స్ రావాలి, అప్పటి వరకు వెయిట్ చేద్దామా. పెట్టేసాను. మరి ఇప్పుడు విజిల్ వచ్చే వరకు ఎదురు చూద్దాం, ఓకేనా? ఇగో ఫ్రెండ్స్, మరి ఒకవైపు పప్పు అవుతుంది కదా, ఇంకొక సైడ్ ఏంటంటే తాలింపు పెడతాను. ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లిపాయ వేసాను. ఇగో ఫ్రెండ్స్, మరి నేను అవన్నీ వేసేటప్పుడు వీడియో తీయలేకపోయాను. వెల్లుల్లి మామూలు తాలింపు దేనికైనా ఎలా వేస్తాం, వెల్లుల్లి అవన్నీ అలానే వేసాను. ఇగో ఫ్రెండ్స్, మరి తాలింపుకి వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసుకున్నాను. నేను ఆ వీడియో కొంచెం క్లిప్ తీయలేకపోయాను, సారీ అండి. ఇప్పుడు ఏంటంటే ఇది బాగా వేగిపోయింది కదా, దీంట్లోనూ పప్పు కుదిపి వేసేయడం అంతే. నేను వేసి చూపిస్తాను మీకు. ఇగో ఫ్రెండ్స్, మరి చూసారు కదా మన పప్పు ఎలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే తాలింపులో వేసేసుకోవడమే అనమాట. ఎలా వేయాలి ఏంటి చూపిస్తాను. ఇగో ఫ్రెండ్స్, మరి నేను వేసేస్తున్నాను పప్పు. మొత్తం ఒకసారి కలిపి కొంతసేపు మరిగించాక అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. అయిపోయింది, మరి పప్పు రెడీ అనమాట. నేను స్లోగా మాట్లాడుతున్నాను, ఆగి. నాకు ఒంట్లో బాగాలేదు, అర్థం చేసుకుంటారని అనుకుంటాను, సారీ అండి. మరి పప్పు అయితే రెడీ అయిపోయింది కదా. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? లైక్ అయితే ఇవ్వండి.
మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. పప్పు అయిన తర్వాత ఇప్పుడు అదొక బౌల్లో వేసి మీకు చూపిస్తాను, ఓకేనా.